హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి సచివాలయ అసిస్టెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగానే శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లో 22 ఆగస్ట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ అలాగే సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మన ఆర్కే లాజిక్స్ యాప్లో. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్కి సంబంధించి ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 28th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 22 వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను కాబట్టి మీరు వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి సచివాలయ అసిస్టెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మీరు ఏ విభాగంలో 10+2 పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా 12th పాస్ అయినా దానికి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అలాగే మీరు డిప్లొమా చదివినా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీకు ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అనేటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2 hours 30 minutes అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 12th స్టాండర్డ్లో మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి 90 minutes ఉంటుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ కేటాయిస్తారు. ఎటువంటి నెగేటివ్ విధానం అనేది ఉండదు పేపర్ 1లో. కానీ పేపర్ 2లో మాత్రం మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 నెగేటివ్ విధానం అనేది ఉంటుంది. అంటే ఒక మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. కానీ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. అంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్. ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత టైపింగ్కి సంబంధించి కంప్యూటర్ విధానంలో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. జస్ట్ మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి స్కిల్ టెస్ట్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి మనకి జనరల్ విభాగంలో అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ అనేవి భర్తీ చేస్తున్నారు. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అయితే ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి మనకి ఏజ్ వచ్చేసి మీకు మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్స్ పోస్టులకి అయితే మినిమం 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వల్లైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులన్నింటికి కూడా మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 40,000కి పైగానే ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్స్ పోస్ట్
పోస్టులకి అయితే 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి కూడా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాకుంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం ఇక్కడ 2 పేపర్స్ అయితే ఉండవు, ఒకటే పేపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెగటివ్ విధానం వచ్చేసి ప్రతి రంగానికి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ అబ్బాయిలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. కాబట్టి సో మీకు ఫీజు లేదు కాబట్టి కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. 22 ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. ఇంకా మనకి చాలా టైం అనేది ఉంది అప్లికేషన్ పెట్టుకోవడానికి. కాబట్టి మీకు ఇక ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మీరు ఫీజు మాత్రం మీకు నచ్చినటువంటి రోజు అయితే అప్లికేషన్ ఫీజు అనేది పే చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఏంటి అంటే సిలబస్ నార్మల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్ఐఆర్కి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వీటిని మనము సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ జాబ్స్ని అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అమ్మాయిలు అండ్ అలాగే అబ్బాయిలు ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ఎందుకంటే మనకి ఇది సిఎస్ఐఆర్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అనుబంధ సంస్థలు అనేవి పనిచేస్తున్నాయి. కాబట్టి మీకు ఫస్ట్ జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ వచ్చినా కూడా మనకి మన సొంత రాష్ట్రాలు కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉంటుంది ఆ డీటెయిల్స్ని అయితే మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ మీకు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, మీకు డిఏ ప్రొవైడ్ చేస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చేటువంటి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కూడా సో మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఒక పేజ్ అనేది వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్లో మీరు అప్లై చేయడానికి ఎల్లో కలర్లో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ పాస్ అయి ఉండి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నటువంటి వారు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.